గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తెప్పోత్సవ వైభవం. ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారికి స్నపన తిరుమంజనం. తిరుచి సేవలో సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి దర్శనం. ఒంటిమిట్ట క్షేత్రంలో భీష్మ ఏకాదశి పర్వదినం. ఫిబ్రవరి 1వ తేదీ తిరుమలలో శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి. ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష. ప్రకాశం జిల్లా పెళ్లూరులో ఉత్సవ వైభవం. ఘనంగా జ్వాలాముఖి సమేత శ్రీ గురునాథేశ్వరునికి కళ్యాణం. పూర్వగిరి శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో బ్రహ్మోత్సవం. ఆగమోక్తంగా స్వస్తి వచనం, అంకురార్పణ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తెప్పోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం అర్చకులు ఆండాళ్ సమేత శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భీష్మ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ముందుగా అర్చకులు సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామివారికి, శ్రీ లక్ష్మణ స్వామివార్లకు ప్రత్యేకంగా పట్టు పీతాంబరాలను ధరింపజేసి పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో అలంకరించారు. ఆపై అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చి విశేషంగా ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఒంటిమిట్ట క్షేత్ర వీధుల్లో సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామివారికి తిరుచి సేవ నయనానందకరంగా జరిగింది. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణి
ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము సీతాదేవి పాలిటి చింతామణి ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి 1వ తేదీ శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి జరగనుంది. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బుధవారం తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన పరమ పవిత్ర తిరుమలగిరులు ఎన్నో పుణ్యక్షేత్రాలకు పవిత్ర తీర్థాలకు ఆలవాలమై వెలుగొందుతోంది. యుగ యుగాల నుండి ఎందరో దేవతలు, మహర్షులు, సిద్ధులు శేషాచల సానువుల్లో తపస్సులు ఆచరించి తీర్థాలలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు లోకోక్తి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ తిరుమల క్షేత్రంలో శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి జరగనుంది. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాల్లో ఒకటైన రామకృష్ణ తీర్థ ముక్కోటికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల కోసం షామ్యాన, రేడియో బ్రాడ్కాస్టింగ్ ద్వారా ప్రకటనలు, డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. టీటీడీ భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం భద్రత, అన్నప్రసాదం, త్రాగునీరు, వైద్యం, ఆరోగ్యం, అటవీ విభాగాల ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పాప వినాశనం వద్ద భక్తులకు అన్నప్రసాదం పంపిణీకి అవసరమైన శ్రీవారి సేవకులను నియమించాలని కోరారు. అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న యాత్రికులను, చిన్నపిల్లలను అనుమతించబోమని తెలియజేశారు. పాప వినాశనం వద్ద భక్తులను మెడికల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతించాలని చెప్పారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స అందించేందుకు 2 అంబులెన్సులు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలను ఫిబ్రవరి 1వ తేదీన పాప వినాశనానికి అనుమతించని కారణంగా గోగర్భం డ్యాం పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నుండి బస్సులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి అనుమతించనున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం వేదపారాయణం జరిగింది. జనవరి 29వ తేదీ నుండి ఫిబ్రవరి 7వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో నిత్యం వేదపారాయణం జరుగుతుంది. ఈ క్రమంలో ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపచేశారు. అనంతరం తోళపాచార్యుల వంశీయులైన ముకుంద తాతాచార్యుల నేతృత్వంలో టీటీడీ వేద పండితులు చతుర్వేద పారాయణం నిర్వహించారు. ఆపై శాతుమారు జరిగింది. ఇక శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ మొత్తం 24 రోజుల పాటు కొనసాగే అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వెంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూర్వగిరిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా తొలుత అర్చకులు శ్రీ విశ్వక్సేన ఆరాధన నిర్వహించి సేనాధిపతి ఉత్సవం జరిపారు. ఆపై పుట్టమన్నును సేకరించి మృత్సంగ్రహణ జరిపారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వాస్తు పూజ, హోమం, అంకురార్పణ మహోత్సవాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి ఉత్సవాలను ఆరంభించారు. ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలో కొలువైన శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ పీఠం 19వ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శ్రీ జ్వాలాముఖి దేవిని రత్న మణిమయ వజ్రాభరణాలు, సుగంధ దివ్య పరిమళాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దగదగాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై జ్వాలాముఖి సమేత శ్రీ గురునాథేశ్వరులకు కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల దివ్యమంగళ మూర్తులను సర్వాంగ సుందరమైన అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల మధ్య కనుల పండుగగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులోని ఉషాఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వెంచేపు చేసిన అర్చకులు వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు శ్రీ సూర్యనారాయణ స్వామివారి కళ్యాణం తిలకించి పులకించారు. కడప జిల్లా పులివెందులలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో కలకల్లాడుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని పులివెందుల పురవీధుల్లో స్వామివారికి వాహన సేవల ఊరేగింపు భక్తిరస భరితంగా జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ వేడుకగా జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. ఆపై సర్వభూపాల వాహన సేవలో దర్శనమిచ్చిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని భక్తులు భక్తిగా సేవించుకుని తరించారు.
కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ అయ్యప్ప సహిత శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం మాఘమాస పూజలతో భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. మాఘమాసం సందర్భంగా ముందుగా శ్రీ లక్ష్మీ గణపతికి పరివార దేవతామూర్తులకు అర్చకులు నిత్య కైంకర్యాలను జరిపారు. ఆపై ఉపాలయంలో కొలువు తీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం లోక కళ్యాణార్థం ఆలయ ప్రాంగణంలో సంకల్పపూర్వకంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై భక్తులకు ప్రసాద వితరణ జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ కుంతి మాధవ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ కుంతి మాధవ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు చక్కగా అలంకరించి గజవాహనంపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పిఠాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు గజవాహన సేవ చూడ చక్కగా సాగింది. భక్తులు శ్రీ కుంతి మాధవ స్వామివారిని వాహన సేవలో దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా వెలసిల్లుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పూర్వగిరిగా కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. తొలి రోజు స్వస్తి వచనంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఆఖరి రోజు స్వామివారికి జరిగే శతఘటాభిషేకంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా పూర్వగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో అర్చకులు ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాభరణ భూషితంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తీర్చిన అర్చకులు స్వస్తి వచనం నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువు తీరిన భక్తుల కొంగు బంగారు దేవత శ్రీ మావుళ్లమ్మ తల్లి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. గర్భాలయంలోని శ్రీ మావుళ్లమ్మ తేజోభరితమూర్తిని సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని ఏటా ఆకివీడుకు చెందిన పూలు, పండ్ల వ్యాపారస్తులు అమ్మవారికి గజమాల సమర్పించడం ఆనవాయితీ. గత 24 సంవత్సరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని పాటిస్తూ మావుళ్లమ్మ తల్లికి ఆకివీడు వ్యాపారస్తులు సుమారు 160 కేజీల బరువైన సుగంధ పరిమళ పుష్పాలతో సిద్ధం చేసిన గజమాలను సమర్పించి తమ భక్తి పరపతులను చాటుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామివారి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో ఏకాదశి పర్వదినం రోజు స్వామివారికి తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో ధ్వజారోహణ క్రతువును అర్చకులు ఆగమోక్తంగా జరిపారు. ముందుగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక పూజలు పూర్తి చేసి గరుడ ధ్వజపటానికి ఆరాధనలు జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ ధ్వజారోహణం నిర్వహించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం దేవరకొండలో వేంచేసిన పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఆలయంలో స్వామివారు కొండమీద దేవుడిగా ప్రసిద్ధి చెందారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సర్వశోభిత అలంకరణలతో పుష్ప పల్లకీపై ఆశీనులను గావించారు.
అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, మేళతాళాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు పుష్పపల్లకి సేవ ఘనంగా జరిగింది. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. రథసప్తమి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమం వైభవంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు విశేషంగా పూజలు జరిపి హారతులు అందజేశారు. అనంతరం పుష్కరిణి వద్ద మండపంలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. ఆపై పుష్కరిణిలో చక్రస్నాన మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు రథసప్తమి ఉత్సవాల్లో భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. అనకాపల్లిలోని ప్రసిద్ధ శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా ప్రకాశిస్తోంది. ఆలయంలో జరుగుతున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని గౌరీ పరమేశ్వరులకు భక్తులు సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పలు రకాల పిండి వంటలు, పసుపు, కుంకుమ, చీర, సారెలతో శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులు గౌరీ పరమేశ్వరులకు అర్చకులు సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ గావించారు. అనంతపురం విద్యుత్ నగర్లో కొలువు తీరిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా అమ్మవారికి ప్రాతకాల ఆరాధనలు పూర్తి చేశారు. అనంతరం అమ్మవారి దివ్యమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై మహాదీపార్చన గావించి అమ్మవారికి విశేష ఆరాధనలు నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా శ్రీ రేణుకాదేవి దీపార్చనలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. విజయవాడ నగర సమీపంలోని పోరంకి గ్రామంలోని నారాయణపురంలో వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా దర్శనమిస్తోంది. ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా కళ్యాణపీఠంపై ఆసీనులను గావించిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ కనుల పండుగ స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం 72,637 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,739 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,51,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.